ప్రైజ్ లార్డ్. ఉదయకాలంన యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకుందామా? జనమా, నీవిక ఎంత మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఉదయకాలమున సమస్యలతో బాధపడుతూ, వ్యాధుల చేత కుటుంబంలో సమాధానము లేక, వేదనతో దుఃఖముతో నాకెవరు సహాయం చేయలేరని ఆలోచన చేస్తూ బాధపడుతున్న మీ అందరితో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీవిక నీ మాత్రమును కన్నీళ్లు విడవవు. కన్నీళ్లు విడవకుండా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. నిన్ను కరుణించే దేవుడు ఆయన. ఉదయకాలమున నీవు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్నావేమో, నిశ్చయముగా నిన్ను కరుణించి నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థనకు జవాబు రాలేదని, నేను బాధపడుతున్నా, నన్ను పట్టించుకోవడం లేదని, నేను వేదనతో ఉన్నాను, నాకు సహాయం లేదని, నేను కృంగిపోతున్నాను, నన్ను లేవనెత్తేవారు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ జీవము కలిగిన దేవుడు నీతో ఉన్నాడని, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ ప్రార్థనను ఆలకించి దానికి జవాబునిచ్చే దేవుడు. విననేరకుండునట్లు ఆయన చెవులు మందముగా లేవు కదా. ఆయన నీ ప్రార్థనను వింటూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నువ్వు చేసే ప్రతి మనవి ఆయన సన్నిధిని చేరుతుంది. కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్టుగా ఉదయకాలం నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఉంది. ఆయన విన్నాడు కాబట్టి ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చినప్పుడు నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, నీ కన్నీరును తుడిచివేసే దేవుడు, నీ అంగలార్పును నాట్యముగా, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీకు జయమునిచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఈ వాగ్దానమును బట్టి దేవుడు నిన్ను నన్ను బలపరిచి మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మాత్రమే గణపరుద్దామా? ఉన్నతమైన ఉద్దేశములు, ఆలోచనలు కలిగిన మన దేవుడు మన ప్రార్థనకు జవాబునిచ్చి ఆయన మనకు సహాయం చేసి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు. దేవుడు నిన్ను నన్ను మన జీవితాలను మార్చి ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.